వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సంయమనంతో వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు నివారించవచ్చని గోదావరి కని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో వాహనదారుల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, 4 వీలర్ నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వేసుకోవాలని అన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సిగ్నల్ రూల్స్ పాటిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలని అన్నారు. బండి ఫిట్నెస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అన్నారు. వాహనదారులు వాహనాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను వెంటనే ఉంచుకోవాలని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే జైలు శిక్ష తప్పదని ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్న వాహనదారులందరికీ నమస్కారం. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా జరుగుతున్నాయి. దీనికి వాహనం నడిపే వారి యొక్క సంయమనం చాలా అవసరం. ఫైన్లు వేస్తేనే రోడ్డు ప్రమాదాలు తక్కువైతాయనే భావన నుంచి అదొకటి. ఆ తర్వాత ముఖ్యంగా హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోవడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, రోడ్డు సూచికలను ప్రయాణికులు అంటే వాహనదారులు పట్టించుకోవడం, ఇలాంటి వాటి వల్ల అనేక రకాలైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈరోజు మేము ఆ రోడ్డు ప్రమాదాలను నిర్వహించే చర్యలో భాగంగా మా సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఆఫీసులకు మరియు స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేసేందుకు వెళ్తున్న మహిళలను గుర్తించి స్థానిక భువనేశ్వరి క్లాస్